రంజాన్ పర్వదినం ముస్లింలకు ఎంతో ప్రత్యేకమైందని అన్నారు మంత్రి కొండా సురేఖ. రంజాన్ మాసంలో భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్ష చేస్తారన్నారు. ముస్లింల ప్రార్థన కోసం మసీదులను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఈద్గాల అభివృద్ధికి 3 కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు. రంజాన్ సందర్భంగా కిలా వరంగల్ ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు కొండా సురేఖ. రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవారి వరకు కూడా నిష్ఠతో మరి పచ్చ మంచినీళ్ళు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ముట్టకుండా ఉండి మరి ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా కఠిన దీక్షతో కూడినటువంటి విషయం. దాన్ని వాళ్ళు చేయగలుగుతున్నారంటే వాళ్ళకి ఒక కంట్రోలింగ్ సిస్టమ్ ఉంది అనేది చెప్తుంది. కాబట్టి ఇది ఒక ముస్లింల వరకే పరిమితం కాకుండా మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ గంగా జమున తహజీబ్ అనేది మనం అంటూ ఉంటాము. అందరము కలిసి చేసుకునే పండుగ. వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు కూడా ఇంతకుముందు మనం విన్నాము, ఓన్లీ ముస్లిమ్సే కాదు, హిందువులు, సిక్కులు, ఇతర మతాల వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఎవరికి ఏది కష్టం వచ్చినా కూడా అల్లా వారిని కాపాడాలి అని చెప్పి వాళ్ళు చేసిన ప్రార్థనలోనే తెలుస్తూ ఉంది ఐక్యమత్యం అనేది ఏ విధంగా ఉంటుందో. కాబట్టి ఈ పండుగను మనం అందరం కూడా ఒక ఉదాహరణగా తీసుకొని అందరం కూడా అన్నదమ్ముల్లా అక్క చెల్లెల్లా కలిసి ఉన్నప్పుడు ఈ సమాజంలో ఎటువంటి చెడు పనులు జరిగేటువంటి అవకాశం ఉండదు. ముఖ్యంగా ఈ టైంలో వాళ్ళు చెడు మాట్లాడరు, చెడు వినరు, చెడు పనులు చెయ్యరు. అదే అలాగే కొనసాగించినట్టయితే మనకు సొసైటీలో ఒక మంచి వాతావరణం